సో ఈ రోజు పుష్ప నాకు సర్ప్రైజ్ ఐ మీన్ మా అందరికి సర్ప్రైజ్ దానికి ఒక్కదానికి కాదు అందరికి ఇచ్చింది. బట్ వీడియో నాది కాబట్టి ఛానల్ నాది కాబట్టి చాలా స్వార్థంగా ఆలోచిస్తుంది. ఎమోషనల్ అయ్యాను, అది స్వార్థం కాదు. అసలు బాధపడాల్సింది మేమిద్దరం. ఇది వెళ్ళిపోయే టైం నేను లేను. ఎస్ కవడాలమన్నాను అదే ఓకే. కానీ ఎన్ని బకెట్లు నీళ్లు కాచాను నేను నీకోసం. ఎవడు కాచమన్నాడు? అదేమని పట్టుకుని వీళ్ళకి అసలు ఎమోషన్స్ ఉండవు గైస్. వీళ్ళిద్దరికి అసలు రాతి మనసున్న మనుషులు వీళ్ళిద్దరు, నాలా కాదు. యాక్చువల్లీ మేము ఎలా ఫ్రెండ్స్ అయ్యాము అన్నది ఇంపార్టెంట్. వాళ్ళు చిరాకు వస్తుంది. చాలా కామెడీ. అసలు నాకు సంబంధం లేదు వీళ్ళిద్దరు, ఎవరికి సంబంధం లేదు. అయినా ఫ్రెండ్ ఎక్కడైతే లియో గ్యాంగ్ ఉండకూడదు అనుకుంటారో అక్కడ లియో గ్యాంగ్ మధ్యలో లియోలో ఇద్దరు కలిసి ఉంటారంట కదా. నేను బక్రాలు అనమాట. మధ్యలో తినొచ్చు కంప్లైంట్ చేస్తా, తినొచ్చు కంప్లైంట్ చేస్తే ఎవరు కంప్లైంట్ తీసుకోవాలి అర్థం కాదు. నా మీద కంప్లైంట్ చేసావా? చేసావా? నువ్వు చేసావు, నేను చేశాను. నువ్వు చెయ్యకపోతే ఆశ్చర్యపడాలి, చేస్తే ఆశ్చర్యపడేసారు. నిజంగా నేను తినని చాలా మిస్ అయ్యాను. 2 కన్నీళ్ళు ఒకటి రావట్లేదు అంటే అప్పుడు ఎక్కువ వెయిట్ చేశాను కదా. కన్నీళ్ళు ఇంకిపోయి. సో అప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు ఎందుకు అంత అలా ఏడ్చాలని చెప్పి కామెంట్స్ లో. జస్ట్ రూమ్మేటే కదా అని చెప్పి. బట్ నేను చాలా ఏడుస్తుంది కనెక్ట్ అయ్యాను అనమాట. సో అందుకే ఏడ్చా. రావచ్చు లోపలికి. పొద్దున్నే బేవచ్చాళ్ళు ఎక్కువైపోయారు. సో మేబీ 24/7 తింతో ట్రావెల్ చేయడం వల్ల అనుకుంటా నేను చాలా కనెక్ట్ అయ్యాను. కూడా పడుకోలేదు, ట్రావెల్ సేమ్ రూమ్ లో 7 టార్చర్ పెట్టింది. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నన్ను తిట్టి పనులు చేస్తుంది, తినకపోతే తినమంటది, పడుకో. ఇన్ఫ్లుయెన్సర్ గురించి తెలియదు ఏంటంటే ఈ వీడియో కోసం నాకు అనిపిస్తుంది. వీడియో లేకపోతే ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఎవ్వరు అలా అంటారు, అందరూ ఇలాగే అంటారు. వీడియో ముందు ఇలాగే అంటారు. అంత లేదు, నీలాగా పడుకోనే ముందు కూడా మేకప్ వేసుకుని వీడియో కోసమే స్నానం చేస్తుంది, వీడియో కోసమే రెడీ అవుతుంది, లేకపోతే స్నానం చేయదు. అది మీ ఇన్ఫ్లుయెన్సర్ చేసే పనులు. సర్లే జోక్స్ అపార్ట్, నిజంగానే చాలా మిస్ అనిపిస్తుంది. నేను కూడా నిజంగా నేను ఎక్కువ మిస్ నవ్య నవ్వుని, సుమా చేసే పనులని సడన్ గా మేము సౌండ్ చేస్తే ఇలా తల పట్టుకుని అది చేసే పనులు మిస్ అయ్యాను. చెత్త అంటారా, ఇప్పుడు చూడండి వాగుతూనే ఉంటది. ఆ పిచ్చి మాటలు మిస్ అయ్యా కొంచెం. బేసిక్ గా దాని మీద అరవడం మిస్ అయ్యింది. అరవడం, లేగు, తిను, స్నానం చెయ్యి, ఫ్రెష్ అవ్వు, తొందరగా కనిపించుకోవడమే పని, ఏ పని చేయదు సొంత. ఎలా అంటే నేను మిస్ అవుతున్నాను. ఇంట్లో కూతురికి చెప్పినట్టు కానీ అంటూ ఉండేదాన్ని వెనకాల కూర్చొని, అలాంటివి మిస్ అయ్యాను. సో అందుకు అనమాట నేను అంతలా ఏడ్చింది. చాలా మంది కామెంట్స్ లో అన్నారు కదా. సో ఇది నేను జస్ట్ చెప్పాలనుకున్నా అంతే. సో తను అంతగా చూసుకుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే నుండి మార్నింగ్ నుండి తను నాతో ఉండదు, ఇవేమి ఉండవు అని గుర్తొచ్చి ఏడ్చేసాను అనమాట. వెళ్ళిపోయి కూడా ఏడ్చాను. బట్ ఇప్పుడు పర్లేదు, అలవాటు అని కాదు. ఇప్పటికి గుర్తొచ్చినప్పుడు బాధగా అనిపిస్తుంది. రోజు ఇక్కడ లేదు, ఈ టైంలో లేదు, కలిసి తినేవాళ్ళం, కలిసి వెళ్లే వాళ్ళం. సో ఉంటాయి ఆ కొన్ని కొంచెం టైం పడుతుంది. బట్ ఇంత తక్కువ స్పాన్ లో బాగా ఎక్కువ క్లోజ్ అయిపోయాయి. ఇది లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని కోరుకుంటా. నువ్వు వదిలినా అప్పుడు భయం వేస్తుంది. నేను వెళ్ళేటప్పుడు ఏదో గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ రెస్ట్రిక్షన్స్ పెడతారు కదా, అలా పెట్టిన రెస్ట్రిక్షన్స్ లిస్ట్ చెప్తారు. వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు అని టెంపుల్స్ కి వెళ్ళక, వాళ్ళతో వీళ్ళతో బయట తిరిగేకు, రమ్మన్నారు వెళ్ళాను అని చెప్పుకు, వచ్చాక వీడియో కాల్ చెయ్యాలి, ఏం చేసినా చెప్పాలి, ప్రతి అప్డేట్ ఇస్తూ ఉండాలి. అని బాయ్ ఫ్రెండ్ ఏదో గర్ల్ ఫ్రెండ్ చెప్పినట్టు చెప్పి పంపించి, బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పలే. టు బి హానెస్ట్ నేను బాయ్ ఫ్రెండ్ మెటీరియల్, కానీ అమ్మాయిగా పుట్టేశాను. అమ్మాయిగా బతికిపోయాను. అబ్బాయిగా పుట్టుంటే చచ్చిపోయేదాన్ని. అప్పుడు ప్రపోజ్ చేసేదాన్ని ఒకవేళ అబ్బాయిగా పుట్టుంటే. బయట ఆ ఛాన్స్ ఉంటే నేను యాక్సెప్ట్ చేయను. నాకు వెంట పడతాను, వదలంట. వదలు. ఓకే,
నిజంగా అలా కనబడుతుంది కానీ కోపిస్ట్ లాగా చాలా మంచిది guys. చాలా మంచిది. అంటే నీకు యా కానీ చూడడానికి అలా ఉంటాయి. అదే చెప్పాను నేను చూడడానికి అలా ఉంటాయి కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మనం అర్థం చూడండి చేసుకోవాలి. నవ్వుతున్నాను, మాట్లాడుతున్నాను, ఇంకేం ఎక్స్ప్రెషన్స్ కావాలి? బేసికల్లీ దీనికి ఎక్స్ప్రెస్ చేయడం రాదన్నమాట, అర్థం చేసుకోవాలి. ఎక్స్ప్రెషన్స్ గురించి సో 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 తినడానికి వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ మేము కలవడానికి రీజన్ అవును, అది లేదు, నువ్వు వెళ్ళిపోతావు. నవ్య లేదు కాబట్టి తన ఇంట్లో ఉన్నావు. మాట్లాడాలి, అందరినీ కలవాలి అని వచ్చింది. పాపం చేతుల తింగసి కాబట్టి నా కోసం అనుకున్నా, ఇంత ప్రేమగా నా కోసం నేను వచ్చింది అందరి కోసం. అదే 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 ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నేనే పిచ్చిదానిలాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనుషుల దగ్గర నుండి. సరే ఇప్పుడు కొటేషన్స్ అన్ని వాట్సాప్ కామెంట్స్ వస్తాయి, మీరు తెలుసుకోండి ఇప్పటికన్నా రియల్ ప్రింట్ కాదు ఫేక్ ప్రింట్. అంతలా ఏడ్చావు నేను అప్పుడే చెప్పాను కామెంట్ కోసం మనం ఏడ్చావు. ఇప్పుడు వెళ్ళి నేను కామెంట్స్ చదవాలి ఎవరెవరు. చాలా మంది తెలుసా నాకు డైరెక్ట్ గా, కొంతమంది మా రిలేటివ్స్ కూడా, కొంతమంది అన్నారు ఎందుకు అంత ఏడ్చావు రూమ్మేట్ గా. మా పిన్ని అయితే తన ఫ్రెండ్ ని మిస్ అయిందంట, ఆ వీడియో చూసి వాళ్ళ ఫ్రెండ్ గుర్తొచ్చి ఏడ్చిందంట, యూఎస్ వెళ్ళిపోయిందంట. బేసికలీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ పర్సన్. సో అందరు నాతో కంఫర్ట్, అందరూ కాదు ఎవరు పట్టుకో వాళ్ళు అందరు అన్నారని ఎవరా అందరూ అరే ఎవరో అందరూ వీళ్ళు నా చుట్టుపక్కల ఉన్నారు. ఇక్కడ అందరూ కొంత కలవడానికి టైం పడుతుంది కానీ కలిస్తే వదిలిపోలేం దీన్ని. నన్న కానీ నేను అలా ఉండని. ఎలా ఉంటావు? బేసిక్ గా పుష్ప అందరికి అర్థం కాదు, అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. చాలా కష్టం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. అరే మీరు ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసి నా గురించి చెప్పడానికి కాదురా, నేను కోఫీస్ లో ఉంటాను కానీ కాదు, నన్ను అర్థం చేసుకోవాలి, అర్థం కాదు ఇలా చెప్పు, నా గురించి కాదు చెప్పడానికి వచ్చింది. ఫీల్ అయినట్టున్నారు. తినడానికి వెళ్దాం అనుకుంటున్నాను. సో నాకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ చేస్తే ఆకలిస్తుందని యాక్చువల్లీ టైం అయిపోయింది చూసారా ఎవరన్నా, కానీ ల్యాప్టాప్ ఇస్తారా కొంచెం. 135 ఎగ్జామ్ ఉంది గైస్ నాకు, నేను మళ్ళీ కనబడతా. బై బై. నెట్ కనెక్ట్ చేయాలి. నెట్ ఆన్ చేయకుండా ల్యాప్టాప్ వాడుతున్నాను. డిప్రెషన్ కాదు సన్ డిప్రెషన్. నో ఇంటర్నెట్ అది ఫ్రీ. నిన్న ఇలాగా నాకు ఒకరి తర్వాత ఒకరు సర్ప్రైజ్ ఇస్తున్నారు అనమాట. అందరూ ఒకేసారి రావచ్చు కదా, సడన్ షాక్ వస్తారా? అదేలే, అబ్బాయిలు రూమ్ లోకి రాకూడదు కదా, సో అందుకే స్టార్ట్ చేసాం ఇందాక. వద్దులే చూపించే. సో ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నా కోసం కోసం నేను వచ్చా, నీ కోసం వచ్చే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారులే ఫ్యూచర్ లో. తన కోసం ఈ వీక్ నీకు అమ్మ వద్దు, ఆ సర్ప్రైజ్ నాకే ముందు తెలిసిపోయింది. అదే అంటే నాకే బ్రెయిన్ లేదా, నాకే తెలీదా? లేదని నీకు తెలుసు కదా. లేదు కదా, పాయింట్ దీనికి అడగలేదు. అది వినలేదు అర్థమవుతుంది చెప్పి. నేను వినలేదబ్బా. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అలా తిరుగుతూ ఉంటాం. పిఆర్ కిచెన్స్. నవ్య ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ గైస్. నవ్య నువ్వు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ కదా ఒకప్పుడు. ఈ రోజు పుష్ప వెజ్ కదా. అలాగే పెడతారు పుచ్చా కూడా అంతే. పుచ్చా వెజ్ లో ఏం తింటాం? గడ్డి ఎప్పుడు తినేది అదే మనం. చీనితో అనవసరంగా కూర్చుందండి. పక్కన వెజిటేరియన్ ఇప్పుడు ఎలా ఉంటో చూడాలి. ఇలా అంటే కూర్చుని బాదం షేకా. ఈ అమ్మాయి అయితే ఎందుకు కేసు అలా పెట్టిందో తనకి తెలియదు. ఈ మనిషి ఏమో తినడానికి ఎప్పుడు బయటకు వస్తుంది. దీనికి నాకు ఎందుకు జీవితంలో ఒక్కసారి ఫేస్ పెడుతుంది.
ముగ్గురు 3 జంతువులు అనమాట. కానీ ఇప్పుడు బయట తిరగడానికి మాత్రం ముగ్గురు బయటకు వచ్చి నాకు పూలు ఇష్టం. అలాగనే స్పూన్ తినే అసలే ఇదిగోండి. తినాలని ఆత్రం ఎక్కువ, తినే తక్కువ అనమాట. ఆ గ్లాస్ అంత తీసుకుందా కానీ తినే సగమే తింటది, సగమే తాగుతుంది. ఇంకా ఈ అమ్మాయి కుక్కలండి భయ్యం. నిన్న దీని మీద కుక్కలన్నీ ఒకసారి వచ్చాయి. కేరింగ్ ఇది కేరింగ్ అదే చెప్పదు. పుష్ప హాయ్ చెప్పి మీ ఫ్రెండ్ కి.